హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈ వ్లాగ్ ఏమంటే నేను ఈరోజు లెమన్ టీ ఇది. సో, లెమన్ టీ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా హోటల్ ఉంది కదా ఇంటి పక్కనే. సో, మీకు తెలిసిందే. ఇంకా ఆ హోటల్‌లో లెమన్ టీ రోజు మా కుమార్, సతీష్, అబ్బు తాగుతా ఉంటారు. సో, ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అనేసి ఇంకా లెమన్ టీ ఒకసారి టేస్ట్ చేశాను. ఎంత నచ్చిందంటే భలే ఉంది. పుల్ల పుల్లగా, తీయ తీయగా సూపర్‌గా ఉండింది. అంటే ఐ మీన్ యమ్మీగా ఉండింది. అందుకనేసి ఇంకా రోజుకొకసారైనా లెమన్ టీ తాగుతున్నాను. ఇంకా ఈ మధ్య యాపీకి రోజు 2 పిలకలు వేస్తున్నాను ఇట్లా. ఇంకా ఆంటీ దాన్ని చూసి ఇలా ఏయమంటా ఉంటాను మా పిల్లలకి. ఎంత చక్కగా ముద్దుగా ఉంటారో చూడు. ఇంకా పూలు పెట్టామంటే ఇంకా బాగుంటారనేసి పూలు అప్పటికప్పుడు అల్లి అలా పెట్టారు యాపీకి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోస. సో ఎగ్ దోసలు వేసి ఇచ్చాను, ఇద్దరికి తింటున్నారు. ఇంకా మా ఆంటీ ఖాళీగా కూర్చోరుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో లంచ్కి ఏం చేయాలో అది ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్గా కెమెరా పట్టుకొని ఇలా వీడియో తీస్తూ ఉంటాను కదా, అప్పుడే వచ్చేస్తాడు మా ఢిల్లీ. అరే ఢిల్లీ కరెక్ట్ టైంకి వస్తావు ఢిల్లీ నువ్వు అంటున్నాను. అందుకే నవ్వుతూ ఉన్నాడు అక్కడ. ఇంకా దోశ పిండి ఏమంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంది. అందుకే టెడ్డీ తినలేక తింటా ఉంది. ఎగ్ దోశ కాబట్టి ఎగ్ ఉంది కాబట్టి తినేస్తూ ఉంది. సో ఇంకా పుల్ల పుల్లగా ఉందంటే నాకు దోశ పిండి పుల్లటి దోశలు అంటారు కదా, ఆనియన్స్ అవన్నీ వేస్తా, తిరగబాత దోశ అంటారు ఆంటీ. సో అది వేసుకుందాము అనిపించింది, నాకు చాలా ఇష్టం అదైతే. ఇంకా ఆంటీ ఏమంటే దోశ పిండి ఎక్కువగా రుబ్బేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా తీసుకొని ఇడ్లీ కావాల్సిన వాళ్ళకి ఇడ్లీలు, దోశ కావాలంటే దోశ అలా పెట్టుకుంటూ ఉంటాము. ఒక 2 to 3 days వరకు వస్తుంది పిండి. సో ఆ పిండి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఇంకా ఎక్కువగా తీసుకొని దీంట్లో కొంచెం సోడా, దాని తర్వాత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా దోశకైనా ఇడ్లీకైనా మంచిగా రావాలి దోశలు, మంచిగా ఇడ్లీ ఉబ్బాలి అట్లా అంటే దానికి సీక్రెట్ ఏం తెలుసా, మా అత్తయ్య ఆ సోడా ఉప్పు ఇంకా సాల్ట్ వేస్తారు కదా, అది బాగా మిక్స్ చేస్తారు. అంటే అది వేసేసిన తర్వాత ఆ పిండిని, ఆ బ్యాటర్ని బాగా ఇట్లా మిక్స్ చేస్తూనే ఉంటారు. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయంట దోశలు, ఇడ్లీలు. సో అందుకే కొంచెంసేపు బాగా మిక్స్ చేశాను. దాని తర్వాత ఇంకా దానికి మనం అంటే తిరగబాత దోశకి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అవన్నీ కావాలి కదా. సో అవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి, కలిసిపోతాయి దోశలో. పెద్దగా కట్ చేసామంటే అది అడ్డంగా ఉంటుంది, దోశ బాగా రాదనమాట. అందుకే కొంచెం సన్నగా కట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఇంకా దోశ బ్యాటర్ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు నేను తిరగబాత చేసుకుంటాను. సో ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ వేస్తున్నాను. ఈ దోశకి కొంచెం ఆయిల్ బాగా వేసి ఆనియన్స్ అవన్నీ తిరగబాత చేసామంటే బాగుంటుంది. ఇంకా దీంట్లో ఆవాలు, దాని తర్వాత అదేమది పసుపు వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ కొంచెం బాగా అలా వేగిపోతాయి కదా. దాని తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఇదే బ్యాటర్ని కొద్దిగా గట్టిగా, అంటే వాటర్ కొద్దిగా తక్కువ చేసుకొని మిక్స్ చేసుకున్నామంటే బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు, పుంగనాల్లాగా కూడా వేసుకోవచ్చు. సో ఎలాగైనా వేసుకోవచ్చు. ఇంకా నేనేమంటే ఇది ఊతప్పం లాగా అంటారు కదా, సో అలాంటివి అనమాట తిరగబాత దోశలు. లాస్ట్ టైం ఒకసారి చూపిస్తే అవి ఎలా ఉంటాయి ఆశ, ఒకసారి చూపించు ఎలా చేస్తారో అనేసి అడుగున్నారు, అందుకే చూపిస్తున్నాను. ఇంకా నేనేమంటే టెడ్డీ పుట్టినప్పుడు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాను, అప్పుడు చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చింది. అప్పుడు అమ్మవారు వచ్చి తగ్గిన తర్వాత భలే ఆరాటంగా ఉండింది. ఎంత ఆరాటం అంటే సడన్గా ఆకలేసేస్తుంది, అప్పటికప్పుడే కావాలనిపిస్తుంది. కొంచెం లేట్ అయిందంటే కళ్ళు తిరిగి పడిపోవడం అలా అయిపోతూ ఉండేది. అప్పుడు నాకు ఆంటీ ఈ తిరగబాత దోశలు, మా సుబ్బు అవ్వ ఇంకా ఆంటీ ఇద్దరు, అంటే మా అత్తయ్య, సో ఇద్దరు కలిసి తిరగబాత దోశలు, అప్పుడు పొయ్యి ఉండేది అనమాట చిన్నది బయట, సో దాని మీద వేసి అప్పటికప్పుడు వేడిగా వేసి ఇచ్చేవాళ్ళు. తిరగబాత దోశలు అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. అప్పుడు నా ఆకలి నింపేవాళ్ళు అనమాట మా అత్తయ్య, సుబ్బు అవ్వ. అబ్బా ఎంత బాగా అనిపించేదో అది తినగానే, చాలా తృప్తిగా ఉండేది. సో అందుకు అలా నాకు తిరగబాత దోశలు అంటే ఇంకా ఇష్టం వచ్చేసింది. దాన్ని చూడగానే తిరగబాత దోశన, అది ఎంత హెవీగా తినేసి ఉన్నా కానీ తిరగబాత దోశ కొద్దిగా టేస్ట్ చేయాలి చేసినప్పుడు అనిపిస్తుంది. సో దోశలాగా ఇలా వేసేసిన తర్వాత అలా ఏమంటారు హోల్స్ లాగా వస్తాయి కదా, అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇలా మాడిపోయింది అనుకోవద్దు, ఆ మాడుతుంది కదా ఈ దోశకు మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మాడకుండా ఉండాలి, తీసేయాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు. సో 2 టైప్స్కి అలా చూపించాను అంతే. మెయిన్గా ఈ దోశ నాకు మెత్తగా ఉంటుంది కదా అలా ఇష్టం ఉండదు, కురుం అంటుంది కదా అలా ఇష్టం అనమాట. ఇంకా దీనికి ఇది కొండ మామిడికాయ ఊరగాయ అనమాట. మోహన వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా, మున్రాజు ఆంటీ, ఆ ఆంటీ చేసి పంపించున్నారు. సో దానికి ఇది తింటున్నాను.
నార్మల్గా చట్నీ తినేవాళ్ళు, అంటే శనక్కాయ పప్పు చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ తినేవాళ్ళు. సో ఎలానే తినచ్చు. ఇంకా ఆంటీ బఠానీలు కూర కూడా చేస్తున్నారు. మా శిరీషకి బఠానీలు అంటే ఫేవరెట్ అనమాట. అందుకే ఆ కర్రీ వేసుకొని తింటా ఉంది. ఇంకా మా మోహన ఏమంటే ఆ కొండ మామిడికాయలు ఊరగాయ కదా అదే వేసుకుంటుంది. ఎంత కారం తింటుందంటే ఆంటీ తర్వాత మోహన అనే కారం తినడంలో, అందుకే ఆ ఫిజ్గాడు అలా తింటూ ఉంటాడు. ఇంకా నా విషయానికి వచ్చామంటే కారం తింటాను, మరీ ఎక్కువగా తినను, మరీ తక్కువగా తినను, ఒక మాదిరిగా తింటాను. కొన్ని ఉంటాయి కదా కొన్ని రెసిపీస్, అవి కారంగా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. సో అట్లాంటప్పుడు స్పైసీ ఎంత ఉన్నా కానీ తింటాను. కొన్నిటికి ఇది కారం ఉంటే బాగుండదు అనిపిస్తుంది కదా, దానికి తక్కువగా ఉంటేనే తింటాను. ఇంకా ఇక్కడ చూసారా శనక్కాయ పప్పులు ఆంటీ తీసుకొచ్చారు. ఇంకా ఈ వెదర్కి, ఈ వర్షాకాలంలో వేడి వేడిగా శనక్కాయ పప్పులు ఉడికించుకొని తింటే ఎంత బాగుంటాయి కదా. అసలు వర్షం పడతా ఉంటుంది, కరెంట్ పోతుంది, ఆ టైంలో శనక్కాయలు ఒలుచుకుంటూ చిట్చాట్ చేసుకుంటూ తింటూ ఉంటాం కదా. సో అందుకే ఆంటీ తెచ్చారు. ఇంకా కొన్ని పచ్చిగానే ఒలిచి పెట్టేసుకుంటున్నారు. ఆంటీ కర్రీస్లో వేస్తారు, అంటే ఇవేమది తాటాక చేపలు ఉంటాయి కదా, డ్రై ఫిష్. సో అది, వంకాయ, మునక్కాయ, ఈ శనక్కాయ పప్పులు అలా అన్నీ వేసి గంగమ్మ జాతరకి పెడతా ఉంటారు ఇక్కడ. అది ఫేమస్ రెసిపీ, మీకు నేను షేర్ చేస్తున్నాను నా వ్లాగ్స్లో కూడా. సో అలా చేసుకోవడానికి కొన్ని పచ్చివే ఒలుచుకొని పెట్టుకుంటున్నారు. ఇంకా మా శిరీష ఏమంటే సునీల్ కోసము మధ్యాహ్నం అయితే చాలు ఏదో ఒక కర్రీ చేస్తుంది అనమాట. ఆ రోజు బీన్స్ కర్రీ. ఈ మధ్య అంటే మా శిరీష కూడా చాలా కారం తింటుంది. ఎంత కారం వేసేస్తుందంటే అంత కారం వేసేస్తూ ఉంటుంది. సో మా సునీల్ ఈ మధ్య కారం ఎక్కువగా ఉంది అనేసి అన్నట్టున్నాడు. అందుకే కారం అక్క ఒకసారి టేస్ట్ చేయి, కారం తక్కువగా ఉందా కరెక్ట్గా ఉందా అనేసి నాకు టేస్ట్ చూపిస్తూ ఉంది. మా అత్తయ్యకి కారం అక్కడ టేస్ట్ ఎందుకు చూపించలేదంటే, మా అత్తయ్య ఎలా ఉన్నా బాగుందిలే పెట్టేసేలే అంటారు. అది మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అనేసి జస్ట్ అలా నాకు చూపిస్తూ ఉంది. ఇంకా నేనేమంటే అది కరెక్ట్గా బాగుందంటే బాగుంది అంటాను, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను. అందుకనే సేమో పాపం అలా చూపించింది నాకు. ఈ కరోనా వల్ల ఆఫీసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అని ఇలా ఉండేసరికి నేను హ్యాపీగా అందరితో ఇలా ఉండి చెనక్కాయలు ఒలుచుకోవడము, టీ కూడా అందరితో కలిసి తాగడము, సో అట్లాంటివన్నీ ఉంటే చాలా బాగుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకవేళ స్కూల్స్ ఓపెన్ అయిపోతే, ఆఫీసెస్ ఓపెన్ అయిపోతే ఇవన్నీ మిస్ అయిపోతాం కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమంటే ఇంకా ఎన్ని రోజులు రా నాయన ఈ ఆన్లైన్ క్లాసులు, సుదర్శన్ ఆఫీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ చెనక్కాయ పప్పులో ఎంత మట్టు ఉండిందంటే అంత మట్టు ఉంది. ఒక 4-5 టైమ్స్ అయినా కడుగు ఉంటుంది. సో అవి చూపిస్తున్నాయి. ఇప్పుడు నీట్గా ఫ్రెష్గా అయిపోయాయి కదా. ఇంకా ఫ్రెష్ వాటర్ వేసేసి దాంట్లో సాల్ట్ ఏమంటే అది ఉప్పు రాళ్ళు అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్, రాక్ సాల్ట్ అంటారు కదా, సో అవి వేస్తారు ఎక్కువగా. సో అవే వేసాము, మరీ ఎక్కువగా కాకుండా లిమిట్గా వేసాము. ఎందుకంటే ఆంటీ కుమార్ సాల్ట్ తక్కువగా తింటారు ఇంట్లో, ఇంకా అందుకనేసి ఇంకా లిమిట్గా వేసాము. ఇంకా బయట వెదర్ చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఈ చెనక్కాయ పప్పులు తినాలి, అది ఎంత బాగుంటుంది. వేడి వేడి బజ్జీలు, చెనక్కాయ పప్పులు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి కదా ఇలాంటి వెదర్కి. ఎక్కడ చూసినా వర్షాలే కదా, ఏంటో అబ్బాయి వర్షాకాలం అంటేనే ఇష్టం ఉండదు. ఇంకా ఈ చెనక్కాయ పప్పులు సపరేట్గా ఒలిచేసుకుంది, ఒకసారిగా తింటా ఉండేది. ఇలా ఒలిచే చెనక్కాయ పప్పులతో ఏమంటే, అంటే ఉడకపెట్టి ఒలిచేసిన తర్వాత దీంట్లో చాట్ చేస్తారు. బెంగళూరులో సెంట్రల్ మాల్ ఉంది, సో అక్కడ ఒక చాట్ చేస్తారు, ఎంత టేస్టీగా ఉంటుందో. సన్నగా ఆనియన్స్, లెమన్, కొత్తిమీర, టొమాటో అన్నీ వేస్తారు, ఈ పప్పులు వేస్తారు, ఆర్తి చేసిస్తారు, చాలా బాగుంటుంది. బాబా బాబాయి గాంధీ అమ్మా బాబా గాంధీ తాతను వేయమన్నాను బాబా, గాంధీ జయంతి అనేసి. జనమామ చూపించినట్ట జనమామ, హాఫ్ జనమామే ఉన్నాడు ఇంద్ర. షో నిజంగా అట్లే ఉన్నాడు జనమామ లాగే. హారికకి ఫోన్ చేద్దాం, పంపి అది చూపించిన నా కన్న తల్లి, నా బంగారు తల్లి, నా తిట్టుపట్టు ఎక్కడ్రా నేను. అది ఎలా ఉందంటే నన్ను ఆ సాంగే నన్ను సేమ్ ఆ సాంగ్లో ఆంటీ సాంగ్ పాడుతుంది చూడు సింగరు, అలానే ఉందిరా, భలే ఉంది కదా. సూపర్ కానీ చూపించు, మంచి చూపించు దర్శన్. అదే పెద్దది అంత అలా పెద్దది అయితేనా. అవునా పెట్టదా, ఏదో ఒక ల్యాప్టాప్లో బా, ఇది నాకు అది కావాలి. నైస్ బాబా.
మా సుదర్శన్కి ఏమంటే ఆఫీస్లో రివార్డ్ పాయింట్స్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, సాఫ్ట్వేర్ వాళ్ళకి కొన్ని ఏమంటారు అబ్బా వాటిని మర్చిపోయానే, బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్ అనేసి. సో అలాంటి కొన్ని అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలా దాంట్లో మా సుదర్శన్కి కొన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. సో మీకు ఏమైనా కావాలంటే చెప్పండి బుజ్జు, అమెజాన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు. అంటే నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలి బాబా, చాలా రోజులు అయిపోయింది నువ్వు కొని ఇచ్చి హ్యాండ్ బ్యాగ్, ఆ చిన్న హ్యాండ్ బ్యాగే యూజ్ చేసుకుంటున్నాను, డాడీ వాళ్ళు ఇచ్చింది. నాకు ఒకటి కొని ల్యాప్టాప్ కూడా పట్టేలాగా కొని, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ బ్యాగ్లో అన్నీ సరిపోవాలి అట్లా అనేసరికి ఇంకా హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నాము. చూశాను అంతే, ఆ కార్ట్లో పెట్టున్నాడు, ఇంకా ఆర్డర్ చేయలేదు. వచ్చేస్తే మాత్రం షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను వేసుకున్న నైటీ మా కుమార్ కొనిచ్చారు కదా ఫిజ్గార్ బర్త్డేకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. సో అదే కాదు, ఎవరిచ్చారు ముద్దుతో అట్లే అమ్మా అమ్మా. దెన్ ఈ డ్రెస్ ఎంత బాగుందంటే సింపుల్గా బాందిని ప్రింట్, అది ఆ డిజైన్ ఇష్టం ఉండే వాళ్ళ కోసం అనమాట. దీనికి వచ్చి జస్ట్ బుట్ట చేతుల్లాగా లైట్గా, మరీ ఎక్కువగా ఉండదు, లైట్గా బుట్ట చేతులు, లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. ఇంకా దీనికి ఒక దుపట్టా ఇచ్చారు కూడా. ఇంకోటి ఆ ఎల్లో కలర్ది ఏమంటే బెల్ట్, దానికి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే బెల్ట్ అనేది ట్రెండింగ్ కాబట్టి ఎలాంటి డ్రెస్సెస్కైనా శారీస్కైనా ఆ బెల్ట్ అనేది ఇచ్చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా అలేఖ్య అనేసి తను సెండ్ చేసిందనమాట. తనకి ఒక ఇన్స్టా పేజ్ ఉంది, ఇంకా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, తన కాంటాక్ట్ నెంబర్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనుకుంటాను. సో తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మంచివన్నీ తను యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ట్రై చేయండి, తన దగ్గర ఇంకా బాగుంటాయి. ఇంకా వీటిలో కూడా కలర్స్ కూడా ఉండాలి. నాకు జస్ట్ ఈ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నచ్చి ఓకేనే తీసుకున్నాను. అనుకుంటాం కదా అన్ని టైప్స్ ఆఫ్ ఉండాలి మనకి, మోడల్స్ అన్నీ ఉండాలి. బాంద్రీ ప్రింట్ లాంటిది ఏది లేదు నా దగ్గర. సో ఓకేలే బాగుంటుంది పెట్టుకుందాం అన్నట్టుగా ఓకే అన్నాను. ఇంకా మా శిరీషకు కూడా చాలా నచ్చింది ఇది. సో శిరీషకు కూడా బాగుంటుంది అని ఒక మైండ్లో పెట్టుకొని తీసుకున్నాను. ఇంకా మీకు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఇంట్లో నీది నాది అంటూ ఎవరికి ఏది లేదు, అందరివి వేసుకుంటూ ఉంటాము. మోహనాది, ఆంటీది, నాకు అంటే ఎవరికి సరిపోతే ఆంటీ బ్లౌజెస్ మోహనాకు సరిపోతాయి. ఇంకా శిరీషాది నాది ఒక్కటే సైజ్ తెలుసా, అంత డ్రెస్సెస్ కానీ ఏదైనా. సో అలా ఏదైనా వేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను మళ్ళీ పైకి వచ్చేసరికి టెడ్డీ హ్యాపీ కలిసి ఎంత నీట్గా సర్ది పెట్టేశారో చూసారా. తాగు, ఎవరిచ్చారు? తాగి నువ్వు తాగి. నీ పిల్లకలు బలం అన్నాయి హ్యాపీ. వద్దులే నువ్వు తాగు. నువ్వు మ్యాచింగ్ పింక్ రూబీ వేసుకుంది. ఆ ఫ్రాక్కి ఒక రిబ్బన్ లాగా ఇచ్చుంటారు, మీకు ఆల్రెడీ చూపించున్నాను. సో అదేమంటే టైట్గా కట్టుకెళ్ళిపోయిందంట స్కూల్కి, స్టమక్ పెయిన్ వచ్చేసిందంట. ఎందుకు అంత టైట్గా కట్టుకున్నావురా అంటే అమ్మ కట్టేసింది ఆశమ్మ అంట ఉంది. ఇంకా ఇక్కడ నా ఫేస్ చాలా డల్గా ఉంది కదా, నాకెందుకు అనిపిస్తోంది నేనే ఇంత డల్గా ఉన్నా ఏందబ్బా, నాకు కళ్ళు ఏందబ్బా అలా ఉంది అలా అని. నైట్స్ అస్సలు నిద్ర ఉండడం లేదండి, చాలా టెన్షన్స్. అంటే ఆంటీకి హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా, ఆంటీకి నైట్ అయితేనే ఎక్కువగా ఉందన్నమాట. ఇంట్లో ఎవరికి నిద్ర ఉండడం లేదు, అసలు హ్యాపీగా లేము. ఆంటీతో కొంచెం టెన్షన్స్గా ఉన్నాము. అక్కడ కూర్చో. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ ರೂಬಿ ನೀವು? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ? ಊಟ ಮಾಡಿದರಾ? ಮಾಡಿದೀನಿ. ಬರ್ತಾ ಇದ್ರಾ? ಬರ್ತೀನಿ ಅಂತ ಬುಜ್ಜು. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದ ನೀವು? ಎಲ್ಲಿದ ನೀವು? ನೀವು ಎಲ್ಲಿದ? ಹೆಸರು ಏನು? ಎಲ್ಲ అంటే తమిళ నన్ను ಏನು?
ನಾನು ಸುದರ್ಶನ್ ಅಂತ ಅಂತಾರು ಅಂತ ಗೊತ್ತಾ ಗೊತ್ತಾಯ್ತು ಗೊತ್ತಾಯ್ತು ఖాళీయే కాదు ఖాళీయే కాదు రెడ్డా కాదు చూడు నీవు ಏನು ಹೊಂದಿದ್ರಿ హలో నీకే చికెన్ ನಾನು దోశ చికెన్ సూపు షేర్వా ಹೊಂದಿದ್ದೀನಿ చిక్కడి కాదు చికెన్ చికెన్ పల్లెం చికెన్ పల్లెమ్మా పల్లెం అంటే కన్నడలో తెలుగులో చెప్తారు కాదు అది కర్రీని అట్లా అంటారు కదా అది ఫ్రై నట్ అంటే పప్పులు పల్లెం చికెన్ పల్లెం తెలుగులో కూడా మాట్లాడతారు ఏం తిన్నారు పర్వాలేదు పెట్టి టుమారో వేర్ వి ఆర్ గోయింగ్ అనే చూడను ఆల్వేస్ గోయింగ్ అవుట్ వాట్ ఇస్ ప్లాన్ వాట్ ఇస్ టుమారోస్ ప్లాన్ కింద అవ్వకి ఇచ్చేసా అంటే కాదు రేపు మార్నింగ్ పెట్టుకోవాలి అంతే. దెన్ ఇదేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ టీ చూసారా పైకి తీసుకొచ్చారు. ఫిజ్ గార్డ్ కూడా పైకి వచ్చాడు టీతో పార్టీ. ఎందుకంటే ఆ రోజు తిరుమల శనివారాలు అంటే ఆంటీ తిరుమల శనివారాలు ఉంటారనమాట. సో అది ఆ రోజు థర్డ్ వీక్ పూజ చేస్తున్నారు. అనుకోకుండా ఇంకా నేను కిందకి వెళ్ళకూడదు అలా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా నేను పైనే ఉన్నాను. ఇంకా అంత పూజ అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్దాంలే అనేసి. సో అందుకు ఇంకా మోహన ఏమంటే సరే అక్కడ టీ పంపించేస్తాను నువ్వు అక్కడే తాగేసేయని ఇంకా నాకు టీ పంపించింది. నాతో పాటు మా సుదర్శన్ కూడా ఉన్నాడుగా. ఇంకా మీ ఇద్దరం ఇక్కడే, పిల్లలు కూడా ఇక్కడే, అందరం పూజ అయిపోయినాక కిందకి వెళ్దాము అనేసి ఇంకా ఇక్కడే ఉన్నాము. ఇంకా ఈ మధ్య మా ఫిజ్ గార్డ్ పైకి వచ్చి సుదర్శన్ దగ్గర ల్యాప్టాప్ నేర్చుకుంటున్నాడు ఎలా ఆపరేట్ చేయాలి అనేసి. జస్ట్ అలా చూపించాడు అంతే. సాంగ్స్ పెట్టడము, దాన్ని పాజ్ పెట్టడం ఎలా, తీసేయడం ఎలా, జస్ట్ అలా చూపించాడు అంతే. చూసారా ఎంత బాగా చేసేస్తున్నాడు వాడు. ఇంకా ఆ రోజు చెప్పానుగా కిందకి వెళ్ళే ప్రోగ్రామ్ అప్పుడే లేదు, పూజ అంతా అయిపోయినాక పిలుస్తానక్క నేను మోహన. ఇంకా అందుకు అప్పుడు మా ఫిజ్ గారు సాంగ్స్ పెడతా ఉంటే ఆ సాంగ్స్కి మేము అందరం డ్యాన్స్ చేసుకుంటున్నాము. Can't run from what I feel inside. There's no more time to hide because I feel again. I feel again. Oh, now I feel again. We're bringing this back to life. ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసాము. పూజ అంతా అయిపోయిందని. ఇంకా ఆంటీ ఏమంటే దేవుడికి ఇంకా వడలు, పాయసం అన్నీ చేస్తారు కదా, సో అవన్నీ చేసి పెట్టేశారు. ఇంకా ఇవన్నీ మా కోసం అనమాట వడలు చేస్తున్నారు. ఆంటీకి చెప్పాను, ఆంటీ మసాలా వడలు చేసుకుందాం ఆంటీ అని చెప్పాను. నాకు మసాలా వడలు అంటే చాలా ఇష్టం, కానీ ఆంటీ ఎక్కువగా ఉద్దిపప్పు వడలు చేస్తారు. కానీ ఆ రోజు ఓన్లీ మసాలా వడలే చేస్తున్నారేమో అనుకున్నాం. పాప ఆంటీ మసాలా వడలు చేశారు, ఉద్దిపప్పు వడలు కూడా చేశారు. ఏమంటే ఇంట్లో పాప అందరూ అంటే సుదర్శన్ కుమార్ వీళ్ళు ఉద్దిపప్పు వడలు ఎక్కువ తింటారు. సో 2 టైప్స్ వడలు చేశారు ఆ రోజు. సో చూసారా దీపం పెట్టేశారు. ఇంకా ఈ ప్రసాదం అంతా పెట్టేశారు దేవుడికి. దాని తర్వాత పిండి దీపం కూడా పెట్టారు. ఇంకా నేను మీషోలో ఆర్డర్ చేశాను కదా శివలింగం. సో చాలామంది మళ్ళీ చెప్పారు రోజు కాకపోయినా మంగళవారం, శుక్రవారం పాలాభిషేకం చేస్తే చాలా సంథింగ్ చాలామంది చాలా చెప్పారు. సో నేను కనుక్కున్నాను. అందుకే ఇంకా దీపం పెట్టినప్పుడంతా దేవుడికి అంటే శివలింగం పైన పాలాభిషేకం చేసుకుంటున్నాము. రూబీకి భయం వేస్తాం, పడుకోవద్దు ఇంకా. రూబీ చూడు మోహన్ ఎలా చూస్తా అట్లే అట్లా చూస్తుంది దేవుళ్ళగా సేమ్ ఇట్లా చూస్తుంది. వాళ్ళు భయపడతారు. రూబీ ఒక లోపలికి వెళ్ళిపోయింటాడు. ఓమంటావు అబ్బా,
ఓమంట ఇంకొకడు అక్క నన్ను వదిలేయ్ దయ్యమా? అంటాడు. రెండు చేతులతో ఇద్దరు పట్టుకుంటుంది ఇట్లా. దయ్యం అంటనా? ఇంకొకటి నోట్లో వేసుకుంటుంది. ఏ తగ్గుతుంది వాడికి. ఏరుకెత్తుకోవాలి ఇంట్లో తోటలో వేసుకుంటుంది. ఏ కాలు తినన్నారు ఫిజో. ఫస్ట్ తింటే ఇప్పుడు. అబ్బా చూడు వాడు కాలు పెడుతున్నారు వాడి మీద బాబా గిచ్చుతున్నాడు కాలుతో. ఏ జుట్టు లాగుతున్నాడు. తగ్గుతుంది జుట్టులాగా పిచ్చుతుంది. ఏ ఫిజో కొట్టేస్తున్నాడు కొరికేస్తున్నాడు. ఏం అతి పిల్లకాయ అమ్మా బాబా చూడు మోహన అసలు వాడు స్టూపిడ్ ఫెలో ఆఫ్ ఇండియా. కొట్టకూడదు నా చిన్న పిల్లడు కదా వాడు. ఆఫ్రికానా? హ్యాపీ ఏం చెప్పాను? ఏదో దయ్యం స్టోరీలు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ అలా అయిపోయింది. ఇంకా బయటికి వచ్చి ఇలా బాల్ క్యాచెస్ అంట ఆడుకుంటున్నారు. మా ఫిజ్ గార్డ్ కూడా జాయిన్ అయ్యాడు. ఇంకా మా హ్యాపీ జడలు ఆ డ్రెస్ ఏదో డిఫరెంట్గా ఎవరో లాగుంది కదా. జరిగాడ నువ్వు ఫిజ్ గార్డ్ కదా బాబా హ్యాపీ అంటున్నావు. రే హ్యాపీకి వేయాలి ఫిజ్ నువ్వు. అయ్యయ్యో వాటర్ పడేసి సూపర్ ఫిజు ఓమా. ఫిజు ఓమి అయ్యా మోహనా వాడు ఫిజ్ గారు ఎలా ఉన్నాడు. ఆయ వస్తే మా ఫిజ్ గారు చెట్టు ఊపుతాడు. ఇలా టెన్షన్ పడతాడు. హ్యాపీ వచ్చేస్తాం బాబా చెట్టు. ఇంకా మా ఫిజ్ గార్డ్కి ఏమంటే ఇలా మోషన్కి వెళ్ళినప్పుడు అంతా స్ట్రక్ అయిపోతాడు. గోడ ఉంటే గోడకి, సోఫా దగ్గర సోఫాను పట్టుకొని, మంచం అంటే మంచం పట్టని, తర్వాత చెట్లు ఉంటే చెట్టు పట్టుకొని అలానే అక్కడే ఉండిపోతాడు అనమాట. వాడిని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు ఆ టైంలో. ఇంకా ఢిల్లీకి అప్పుడు ఒకసారి కడియం తెచ్చాము కదా, అంటే మీషోలో ఆర్డర్ చేశాను. అది అక్కడే షోకేస్లో పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు ఇచ్చాము. సో అది వేసుకుంటున్నాడు. ఇంకోటి ఏమంటే ఊరికంటే జుట్టు పీకుతూ ఉంటాడు మా హ్యాపీని. హ్యాపీ కోపం వచ్చేసి నాకు వచ్చి చెప్పి ఏడ్చుకుంటా ఉంటే అలా ఏడోకూడదురా, ఇలా గుద్దేసేయాలి పొట్టలో, ఇలా హ్యాండ్ పెట్టుకొని అని చెప్పి నేర్పించాను. అంతే, అందుకే ఆ ఢిల్లీని గుద్దుతూ ఉంది వెళ్ళి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.